ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. వానరాల మొక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఉండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోకి పంట పొలాలపైకి కోతులు వస్తూ ఉండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు ప్రజలు. గతంలో కోతులు వెంటబడడంతో ఇద్దరు పిల్లల చెరువులో పడి చనిపోయిన ఘటన కలకలం రేపింది. తాజాగా వానరాలు ఇళ్లపై పడుతూ ఉండటంతో జనం భయపడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. కోతుల గుంపు రైతుల కష్టాలను మరింత పెంచుతోంది. పంట వేసినప్పటి నుంచి చేతికొచ్చే వరకు పంటలపై కోతులు దాడి చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంపులుగా పొలాలపై దాడి చేస్తున్న ఈ కోతులు ధాన్యం కుప్పలను చెల్లాచెదురు చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్లలో కోతుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రైతులు కోతులు రాకుండా కాపలా కాస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, మక్లూర్, జక్రాన్పల్లి, నవీపేట, నందిపేట, బాల్కొండ, వేల్పూర్, కమ్మర్పల్లి, ముప్కాల్, మెండోరా, ఇందల్వాయి, దర్పల్లి, డిచ్పల్లి మండలాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. అటు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, వర్ని, మోస్రా, బిక్కనూరు, రామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి మండలాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ధాన్యం కుప్పలు చెల్లాచెదురు చేస్తున్న ఈ కోతులు గుంపులు గుంపులుగా తిరిగే కోతులతో ధాన్యం కుప్పల దగ్గర కాపలా కాయాలంటేనే భయపడుతున్నారు రైతులు. ఇక్కడ ఏదైతున్నదో చాలా కోతుల బెడద ఉన్నది. దాంతో పాటు ఇక్కడ 5-6 మంది కరిచినాయి. కోతులు చాలా విపరీతంగా కరిచి మొత్తం హాస్పిటల్ కూడా జాయిన్ చేశారు. వాళ్ళు కూడా దాదాపు లేదన్నా కానీ ఒక 25-30 వేల వరకు ఇంజక్షన్లు ఏంటి, మిగతా హాస్పిటల్ ఛార్జ్ చేసింది ఏంటి, అవి మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు ఓన్ గా. దయచేసి ఏదైతున్నదో కోతుల బెడదను తగ్గి ఇవి తీసుకుపోయి ఎక్కడైనా అడవులలో కానీ ఎక్కడైనా కానీ వదిలి పెట్టాలని ఇక్కడ మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులను కోరుచున్నాము. అటవీ ప్రాంతంలో కోతులకు ఆహారం దొరకక రోడ్లపైకి వస్తున్నాయి, పంట పొలాల మీద పడుతున్నాయి. దీంతో రైతులు అవస్థలు పడుతున్నామంటున్నారు. మరోవైపు ఇండ్లలోకి కోతులు గుంపులు గుంపులుగా వచ్చి ఆహార పదార్థాలు, రేషన్ సామాగ్రి ఎత్తుకెళ్తున్నాయి. ఇంటి బయట డాబాలపైన ఆరబోసిన ధాన్యం పనికి రాకుండా చేస్తున్నాయి. కోతులను బెదిరించేందుకు ప్రయత్నిస్తే దాడులు చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏమనగా మా ఊర్లో కోతులు బాగున్నది. మా ఊర్లో బాగా మంది కోతులు గడిచినాయి. బాగా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. దీనికి పై అధికారులు ఎవరైనా మండల అధికారులైనా, డిస్టిక్ అధికారులైనా దీని మీద చర్యంగా తీసుకోవాలని కోరుతున్నాము. దయచేసి కోతుల బెడద నుంచి మమ్మల్ని కాపాడాలని. మరి ఇప్పటి వరకు దాదాపు ఒక 8 నుంచి 10 మంది కోతులు గడిచినాయి. కావున వాళ్ళు బాగా ఖర్చు పట్టి బాగా ఇబ్బందులు పడుతుర్రు. దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అని తేడా లేకుండా కోతులు సంచరిస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో వాహనదారులు భయపడుతున్నారు. ఇక స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి వచ్చే క్రమంలో విద్యార్థులపై దాడులు చేస్తున్నాయి. కోతుల కట్టడికి అటవీ శాఖ తీసుకునే చర్యలు నామమాత్రంగా ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.